హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను పెసర పునుకులు పులుసు పెడుతున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నాకు తెలిసిన స్టైల్లో అయితే నేను పెసర పునుకులు పులుసు అయితే పెడుతున్నాను. ఈ పెసర పునుకులు పులుసు అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో అయినండి పెసర పునుకులు బయట అమ్ముతారు మాకు టిఫిన్ సెంటర్ దగ్గర, అక్కడైతే తెచ్చుకుంటాము. ఎప్పుడైనా పెసర పునుకులు పులుసు చేసుకోవాలనుకుంటే పెసర పునుకులు పులుసు ఎప్పుడైనా సరే మనం మార్నింగ్ తినాలంటే మధ్యాహ్నం తినాలంటే మార్నింగే 9కి ఇలా చేసుకుంటే మనం తినే టయానికి అయితే బాగుంటుంది. పుల్లగా పెసర పులుసు అనేది చాలా బాగుంటుంది. పునుకులకి ఆ పులుసు అనేది ఇలాగా అంటుకొని బాగుంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి ట్రై చేయండి తెలియని వాళ్ళు. ఫస్ట్ అయితే 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలండి. అప్పుడైతే పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియంలో పోసుకోవాలి. మనం నేనైతే 6 పునుకులకి పులుసు పెడుతున్నానండి. నేను దానికి 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నానండి. పోసుకొని ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే బాగా వేయించేసుకోవాలి. అవి వేగాక టమాటాలు వేయాలి. టమాటాలు వేసాక కొద్దిగా 2 స్పూన్లు సాల్ట్ అయితే వేస్తే టమాటా ఉల్లిపాయ కలిపి బాగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా కారం, గరం మసాలా, ధనియా పౌడరు వేయాలండి. వేసి అవి కూడా కొద్దిగా బాగా వేగాక వాటర్ పోసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా పైన చల్లుకోవాలి. ఆ పులుసు కొద్దిగా బాగా మరిగాక కొద్దిగా చింతపండు రసం అయితే పోసుకోవాలండి. చింతపండు వేయడం వల్లే మనకి టేస్ట్ వస్తుంది పెసర పునుకుల పులుసు. అది వేసుకున్నాక మళ్ళీ కొత్తిమీర అయితే పైన చల్లుకుంటే బాగుంటుందండి. ఎప్పుడైనా సరే ఏ పులుసులో అయినా సరే కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే. బెల్లం లేదండి, అందుకని చెప్పి నేనైతే కొద్దిగా స్పూన్ పంచదార అయితే వేసుకున్నాను. సాల్ట్ కూడా మనం దించే ముందు చెక్ చేసుకొని సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత వేసినప్పుడు అంత టేస్ట్ అది అనిపించదు. మనము 2 hours ముందు పులుసు అయితే చేసి పక్కన పెట్టేసుకొని మనం తినే ముందు రైస్ వండుకుంటే వేడి రైస్లో ఈ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఎవరైనా సరే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బండితం ఎక్కడ